మామిడికాయ ముక్కల పచ్చడిని తయారు చేసేసుకుందామా ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు. హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు? మరి లంచ్‌లోకి కర్రీ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఇంకా లంచ్ చేయలేదు కదా! చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయి ఉంటది. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా! మరి మామిడికాయల ముక్కల పచ్చడండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఎండలో ముదరలేదు కాబట్టి ఇందులో టెంక ఇంకా ఇప్పుడిప్పుడే కడతా ఉంటుంది. ఇంకా ముదరలేదు కాబట్టి ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా చేసుకొని ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మరి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి చూసేద్దురు గాని. చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు చిన్న చిన్న ముక్కల పచ్చడి కదా! 3 చిన్న మామిడికాయలు తీసుకున్నాను నేను. ఈ సైజులో మామిడికాయలు. శుభ్రంగా కడుక్కొని నీట్‌గాను శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకోవాలండి. ఎక్కడ తడి లేకుండా తుడుచుకొని మనం వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం మరి. చూడండి ఫ్రెండ్స్ ఈ సైజు ముక్కల్ని మనం తడి లేకుండా ఈ సైజు ముక్కలు చూసారు కదా! దగ్గరికొచ్చి ఈ సైజు ముక్కల్ని మనం ఇలా కోసేసుకున్నాం. కోసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఆ 3 మామిడికాయలతోటి మనం పచ్చడి పట్టుకుందాం ఇప్పుడు. కోసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం మనం. అలాగే 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకుంటే మరీ ఇదిగా అవుతుంది కాబట్టి తగ్గించి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. ముక్కలకి కారం, ఉప్పు, పసుపు పట్టేటట్టు ముందుగా మనం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలా ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక కడాయి పెట్టుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వేపుకుందాం. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూను ఆవాలు కూడా మెంతులు సగం వేగినాయి కదా! ఆవాలు కూడా వేసుకుని ఇది కూడా మనం సిమ్‌లో పెట్టుకుని వేపుకుందామండి బాగాను. మెంతులు, ఆవాలు వేగిపోయినాయండి బాగాను. మరీ ఎక్కువగా వేపితే మరి చేదొచ్చేస్తది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. స్టవ్ కట్టేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేద్దాం. మెంతులు, ఆవాలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకుందాం. మెంతి పొడి, ఆవ పొడి రెడీ అయిపోయిందండి. 2 కలిపి చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పొడిని కూడా మనం మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఆ పిండిని కూడా మెంతి పౌడర్‌ని కూడా ఆవ పొడిని కూడా కలుపుకుందామండి ఇలా మామిడి ముక్కల్లోను. ఇలా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు దీనిలోకి తాలింపు వేసుకోవడానికి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. అదే పెనం పెట్టుకున్న చిన్నది కడాయి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్స్ పైనే ఆయిల్ హాఫ్ కప్ ఉంది. మరి కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా! 3 మామిడికాయలు కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. మెంతులు చాలా తక్కువ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ. పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మెంతుల్ని. ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్. అలాగే 3 ఎండుమిరపకాయలు. కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఇందులో. అప్పుడు చాలా టేస్టీగా ఉంటది. దేంట్లోకైనా ఇంగువ. కొంచెం ఇంగువ వేసుకుందాం. వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. చల్లారాక మనం మామిడి ముక్కలో కలుపుకుందాం ఆయిల్‌ని. ఆయిల్ పోపు పెట్టుకున్నాం కదా! పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని మనం మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాం ఇలా. ఇందులోనే 10 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఊరాక ఇందులోనే 3 రోజులు పోయాక మరి సూపర్‌గా ఉంటుంది తినేటప్పుడు. ఇదిగో ఇలా మంచిగా కలిపేసుకొని మనకి 3 రోజులు పోయాక ఆయిల్ పైకొస్తుందండి. ఇదిగో అయిపోయింది చూసారా? మన మామిడికాయ ముక్కల పచ్చడి ఇన్‌స్టెంట్‌గాను
ఇప్పుడు 3 రోజులు పోయాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూద్దామండి. 3 రోజులు అయిపోయింది. మన మామిడికి ముక్కలు పచ్చడి పట్టుకున్నాం కదా. వావ్! చూసారా పైకి ఎలాగా ఆయిల్ వచ్చిందో. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఊరితే కనుక మనం 2 నెలలు బయట పెట్టుకుని వాడుకోవచ్చండి ఇది. ఈ లోపు ఎలాగా మళ్ళీ మామిడికాయలు ముదిరి మామిడికాయలు ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది కనీసం. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తున్నాను మన పచ్చడిని. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. మరి ఇన్స్టెంట్గా పట్టుకున్న మామిడికాయ ముక్కల పచ్చడి చూసారు కదా, ఎంత బాగా ఊరిందో. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇప్పటికిప్పుడు తయారు చేసుకున్నాం, 3 రోజులు అయింది కాబట్టి ఇంకా ఊరితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నీరు తగలకుండా జాగ్రత్తగా ఉంచుకున్నట్టయితే కనుక మనకి 2 నెలల పైన ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి మరి చేశాక తినేయాలి కదా. కొంచెం వేసుకొని ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంటుందండి. 3 రోజులు అయింది కదా, ఊరింది. ఇంకా ఊరేటట్టయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి అంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏ పచ్చడి కానీ చేసినాక మరి తినాల్సిందే కదా. తిని చూపిస్తాను మరి మీకు. చాలా అద్భుతంగా ఉందండి, పుల్ల పుల్లగా. అబ్బా, చాలా సూపర్గా ఉంది. మీకు నోరు ఊరిపోతుంది కదా. అయితే ఇప్పుడే చేసేసుకోండి. మరి నేను కూర్చుని తినేస్తాను. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. If you try, you just might get a little bit of trouble.